ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. एफेसी 2 का 14-15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయన మన సమాధానమని ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను. हाँ बस हिंदी में. क्योंकि वही हमारा मेल है जिसने दोनों को एक कर लिया और अलग करने वाली दीवार को जो बीच में थी ढा दिया और अपने शरीर में बैर अर्थात वह व्यवस्था जिसकी आज्ञाएं विधियों की रीति पे थी मिटा दिया कि दोनों से अपने में एक नया मनुष्य उत्पन्न करके मेल करा दे. आइए प्रार्थना करेंगे. ప్రార్థన చేద్దాం. प्यारे प्रभु तेरा वचन के लिए धन्यवाद हो. ప్రియమైన ప్రభువా, నీ వాక్యముల కొరకే నీకు వందనాలు. तेरा वचन समझने के लिए एक को कृपा दे. నీ వాక్యములు అర్థం చేసుకోనగలుగునట్లు ఒక్కొక్కరికి కృప అనుగ్రహించండి. जो वचन आत्मा से लिखा गया है आत्मा में समझने के लिए एक को कृपा दे. ఏ వాక్కులైతే ఆత్మ ద్వారా రాయబడినాయో ఆత్మ ద్వారానే అర్థం చేసుకోవడానికి కృపను అనుగ్రహించండి. मनुष्य का मन के ऊपर प्रभाव डालने वाला अंधकार का शक्तियों को यीशु मसीह के नाम में दूर जाने के लिए आज्ञा देता हूँ. మానవుల మనస్సుల మీద అర్థం చేసుకొనకుండా ఆటంకపరిచే దుష్ట శక్తుల ప్రభావాన్నంతటిని యేసు నామములో దూరముగా తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. यीशु के पवित्र नाम से मांगते हैं. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन. ఆమేన్. आस्ता आस्ता इसलिए बताते हैं ताकि आपका मन में अच्छी तरह बैठ जाए. ఇంత నెమ్మదిగా మీకు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మీ మనసులో చక్కగా అర్థం కాగలగాలి. परमेश्वर के साथ हम कैसा मेल कर सकता है. మరి దేవునితో మనము ఎలాగూ కలియగలం? जब हमारे अंदर में एक नया मनुष्य को उत्पन्न करेगा तब भी हम परमेश्वर से मेल हो सकता है. మరి మన యందు ఒక నూతన పురుషుని సృష్టించిన సమయంలోనే దేవునితో మనం కలవడానికి వీలవుతుంది. परमेश्वर हमारा सब प्रार्थना सुनता है. దేవుడు మన సమస్త ప్రార్థనలన్నీ కూడా వింటాడు. लेकिन परमेश्वर के साथ मेल होना तो हमारे अंदर एक नया मनुष्य उत्पन्न होना जरूरी है. కానీ దేవునితో కలుసుకోవాలంటే మన లోపల నూతన పురుషుని యొక్క సృష్టి అనేది చాలా అవసరం. नया मनुष्य उत्पन्न नहीं हुआ तो परमेश्वर से मेल कभी नहीं हो सकता. మరి ఈ నూతన పురుషుడు జన్మించినట్లయితే దేవునితో కలవడం అసంభవం. ये क्यों? ఇది ఎందుకు మరి? उत्पत्ति 1:26 से 28 तक पढ़िएगा. ఆది కాండము 1వ అధ్యాయము 24 నుండి 26 to 28. 26 నుండి 28 వచనాలండి. उत्पत्ति 1:26 से 28 तक. ఆది కాండము 1వ అధ్యాయము 26 వచనం నుండి 28 వచనాల వరకు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. इधर में हम देखते हैं कैसा परमेश्वर मनुष्य को सृष्टि किया. ఇక్కడ దేవుడు మానవుని ఏ విధంగా సృజించినాడో గమనిస్తున్నాం. उत्पत्ति 2:7 भी पढ़िएगा. అలాగే ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. दोनों को फिर मिलाकर बताएंगे. ఈ రెండింటిని కలిపి మీతో చెబుతాను. దేవుడైన యెహోవా నీలమంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. इधर में देखते हैं परमेश्वर मिट्टी से मनुष्य का रूप बनाया. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మానవుని మంటిని తీసుకొని రూపమును ఏర్పరిచాడని ఉంది. और उसके बाद परमेश्वर उनके अंदर फूंका.
ఆ తర్వాత దేవుడు అతని నాసికారంధ్రములలో ఊదాడు అని ఉంది. तब मनुष्य परमेश्वर का स्वरूप में आया है. అప్పుడు మానవుడు దేవుని పోలికలోనికి వచ్చేశాడు. अभी मैं थोड़ा सा चित्र बनाकर आपको बताता हूँ. ఇప్పుడు మీకు దాన్ని చిత్రపటం ద్వారా చూపెడతాను. आप सबको मालूम है हर मनुष्य के अंदर आत्मा, प्राण और शरीर है. మీకందరికి కూడా తెలుసు కదా, ప్రతి మనుష్యుని లోపల ప్రాణము, ఆత్మ, శరీరం ఉన్నాయి. पहला थिस्सलुनी 5:23 पढ़िएगा. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. पहला थिस्सलुनी 5:23. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. उधर में लिखा है तुम्हारा आत्मा, प्राण और शरीर. ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే మీ ఆత్మ, శరీరము, ప్రాణము. हर एक मनुष्य के अंदर अपना आत्मा है, शरीर है और प्राण है. ప్రతి మనుషుని లోపల తన ఆత్మ, శరీరము, ప్రాణమున్నాయి. ये जो सर्कल ये है मनुष्य का शरीर. ఇక్కడ బయట ఉన్నది మానవుని యొక్క శరీరం. दूसरा है मनुष्य का सोल या लाइफ. రెండవది మానవుని యొక్క ప్రాణమై ఉన్నది. तीसरा हर एक मनुष्य के अंदर अपना स्पिरिट है. మరి ప్రతి మనుషుని లోపల తన ఆత్మ ఉన్నది. जकरिया 12:1 पढ़िएगा. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. जकरिया 12:1. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవోక్తి ఇశ్రాయేలులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా. मनुष्य के अंदर आत्मा को उत्पन्न करने वाला परमेश्वर. మనుష్యుల లోపల జీవాత్మను ఊదే దేవుడై ఉన్నాడు. तो हर मनुष्य के अंदर अपना शरीर है, ప్రతి మనుష్యుని లోపల తన శరీరం ఉంది, उनका प्राण है, తర్వాత ఆయన ప్రాణం ఉంది, उनका आत्मा है. ఆయన ఆత్మ ఉంది. परमेश्वर जब आदम को बनाया था, మరి దేవుడు ఎప్పుడైతే ఆదామును సృజించాడో उन्होंने मिट्टी का रूप ले लिया అతని కొరకు నేల మంటిని తీసుకున్నాడు రూపం ఇవ్వడానికి. और उसके बाद परमेश्वर उनके अंदर अपना श्वास फूंका. ఆ తర్వాత ఆ మట్టి దేహంలోనికి తన ఊపిరిని దేవుడు ఊదాడు. और ऐसा फूंकते समय मनुष्य के अंदर उनका प्राण आ गया. ఈ విధంగా దేవుడు తన ఊపిరిని ఊదిన సమయంలో మానవుని లోపల ఆత్మ వచ్చేసింది, प्राण ఆ ప్రాణం వచ్చేసింది. और उसके बाद आत्मा भी आ गया. ఆ తర్వాత ఆత్మ కూడా వచ్చేసింది. उसके साथ साथ परमेश्वर का स्वरूप भी आ गया. దానితో పాటే దేవుని యొక్క స్వరూపము కూడా వచ్చేసింది. तो उन्होंने ये है द लाइकनेस ऑफ गॉड, परमेश्वर का स्वरूप. అంటే దేవుని పోలికలో సృజించబడిన మనుష్యుడు. क्योंकि जब परमेश्वर फूंका तो उस फूंकने में परमेश्वर का स्वरूप आ गया, प्राण आ गया, मनुष्य का आत्मा आ गया. దేవుడు ఎప్పుడైతే అతని నాసికారంధ్రముల లోపల ఊపిరిని ఊదాడో దేవుని యొక్క రూపం వచ్చేసింది, అతని ఆత్మ వచ్చేసింది, ప్రాణం వచ్చేసింది. और परमेश्वर का स्वरूप आ गया. ఆ తర్వాత దేవుని పోలిక కూడా దాంతో పాటు వచ్చేసింది. सो जब परमेश्वर का स्वरूप उनके अंदर था, तब वो मनुष्य सारे धरती के ऊपर हुकूमत करने वाला बन गए. మరి దేవుని పోలికను సంతరించుకున్న ఈ మానవుడు భూమండలం మీద పరిపాలన చేయడానికి అధికారం కలిగి ఉన్నాడు. सारे जानवरों के ऊपर उनका हुकूमत था. సమస్త భూజంతువుల మీద అతని ఏలుబడి ఉండింది. समुद्र के मछलियों, आकाश के पक्षियों और घरेलू पशुओं, सारे पृथ्वी पर रेंगने वाले जंतुओं पर अधिकार रखते थे. మరి సముద్రములో సంచరించే చేపల మీద, ఆకాశములో ఎగిరే పక్షుల మీద,
భూజంతువులన్నిటి మీద ప్రాకే పురుగుల మీద మానవుడికి ఏలుబడి చేసే అధికారం దొరికింది. और वो मनुष्य परमेश्वर का रोशनी को पहना था మరి ఆ మానవుడు దేవుని యొక్క వెలుగును ధరించుకొని ఉన్నాడు. और उन्होंने हमारा जैसा कपड़ा नहीं पहना था, మరి అతడు మనలాగా వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి కాడు. जैसा परमेश्वर रोशनी को पहना है. ఏ ప్రకారంగానైతే దేవుడు వెలుగునే వస్త్రంగా ధరించుకొని ఉన్నాడు. भजन संहिता 104 में आएगा. మరి కీర్తన గ్రంథం 104వ అధ్యాయంలోనికి వద్దాం. उसका दूसरा आयत पढ़िएगा. 2వ వచనాన్ని చదువుదాం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. परमेश्वर रोशनी को कपड़े की तरह पहना है. దేవుడు వెలుగును వస్త్రము వలె ధరించుకొని ఉన్నాడు. आदम को कोई कपड़ा नहीं था, ఆదాముకు ఎలాంటి వస్త్రాలు లేకుండా ఉండినాయి. लेकिन रोशनी को पहना था. కానీ అతడు వెలుగును వస్త్రంగా ధరించుకొని क्यों ఉన్నాడు. रोशनी को पहना था? ఎందుకు అతడు వెలుగును ధరించుకొని क्योंकि ఉన్నాడు? परमेश्वर का स्वरूप में था. ఎందుకంటే అతడు దేవుని పోలికలో ఉండినాడు. लेकिन जब आदम ने पाप किया, కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో परमेश्वर का स्वरूप उनसे हट गया, దేవుని యొక్క స్వరూపం అతనిలో నుండి తొలగిపోయింది. तो फिर वो नंगा हो गया. ఆ తర్వాత అతడు దిగంబరుడయ్యాడు. जो रोशनी का कपड़ा था वो हट गया. ఏ వెలుగు వస్త్రమైతే అతని మీద ఉండిందో అది తొలగించబడింది. तो आदम ऐसा नंगा हो गया तो उनके पास का सारे अधिकार भी चले गए. మరి ఆదాము ఎప్పుడైతే దిగంబరుడైనాడో అతని యొద్ద ఉన్న అధికారం అంతా కూడా తొలగిపోయింది. तो आदम को परमेश्वर ने बोला था फल नहीं खाना है, దేవుడు ఆదాముతో ఫలమును తినవద్దు అని సెలవిచ్చాడు. लेकिन आदम फल खा लिया. కానీ ఆదామేమో ఆ ఫలాన్ని తినేశాడు. प्रभु ने बोला जिस दिन तुम फल खाएंगे तुम मरेंगे. మరి దేవుడు సెలవిచ్చాడు, ఏ దినమున నీవు ఆ పండు తింటావో అప్పుడే చస్తావన్నాడు. तो जब आदम ने फल खाया तो ये अंदर का मनुष्य पूरा मर गया. ఎప్పుడైతే ఆదాము నా పండును కోసి తిన్నాడో దేవుని పోలిక అదృశ్యమైపోయింది. तो फिर उनके पास क्या रह गया है? ఇక అతని యొద్ద మిగిలిందేమిటి? उनका शरीर है, उनका प्राण है, उनका आत्मा है. అతని శరీరం మిగిలింది, అతని ప్రాణం మిగిలింది, అతని ఆత్మ మిగిలింది. तो दोबारा इस मनुष्य को परमेश्वर के साथ मेल होना है. మరి రెండవ మారు ఈ మనుష్యునికి దేవునితో కలయిక జరగాలంటే अंदर में आत्मिक मनुष्य उत्पन्न होना है. మరి లోపల అంతరంగ పురుషుడు సృజింపబడాలి. ये है हमारे पास में प्रभु ने दिया हुआ सुसमाचार. ఇదే మన కొరకై ప్రభు అనుగ్రహించిన శుభవర్తమానమై ఉన్నది. हमारा काम लोगों की बाहर की जरूरतों को पूरा करने का नहीं, మనకున్న పని మానవుల యొక్క బాహ్య అవసరాలు తీర్చడం కాదు, बल्कि उनके अंदर एक नया मनुष्य उत्पन्न कराना है. ఆ మనుష్యుని లోపల నూతన పురుషుని సృజించవలసిన పని ఉంది. वो अंदर में नया मनुष्य उत्पन्न होने से ही परमेश्वर से मेल कर सकता है. అతని లోపల నూతన పురుషుడు సృజింపబడిన పిదపనే దేవునితో అతడు కలుసుకోగలుగుతాడు. नहीं तो परमेश्वर के साथ मेल नहीं हो सकता. లేనట్లయితే దేవునితో అతడు కలుసుకోలేడు. रोमी 5:12. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. रोमी 5:12. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. एक मनुष्य पाप किया ఒక మనుష్యుడు పాపం చేశాడు. और उसके बाद उनके द्वारा जितने लोग जन्म लिया है वो सब पाप के अंदर में आ गया. మరి ఆ తర్వాత అతని ద్వారా ఉత్పన్నమైన సృజింపబడిన మానవులందరూ కూడా పాపములో పడిపోయారు. एक व्यक्ति पाप किया, ఒక మనుష్యుడు పాపం చేశాడు. इसलिए सारे मनुष्य अभी पापी है. అందుకే ఇప్పుడున్న సమస్త శరీరులు పాపులై ఉన్నారు. पाप उसके अंदर है. పాపం అనేది వారి లోపల ఉంది. अभी छोटा बच्चे आप देखें, చూడండి, ఇప్పుడు చంటి పిల్లలు ఉంటారు. उनको झूठ बोलने के लिए आप सिखाने का जरूरत नहीं. వాళ్లకు అబద్ధాలు నేర్పించాల్సిన అవసరమే పడదు. अपने आप ही झूठ बोल देता है.
వారంతట వారే అబద్ధాలు చెబుతుంటారు. अभी समझ लो टेबल में एक पेंसिल रखा है, ఇలాగనుకోండి, బల్ల మీద ఒక పెన్సిల్ పెట్టాం. वो बच्चे को पेंसिल अच्छा लगा, ఆ పిల్లోడికేమో పెన్సిల్ అంటే భలే ఇష్టం అయిపోయింది. वो पेंसिल अपने हाथ में ले लेगा ఆ పెన్సిల్ తన చేతిలోకి తీసుకుంటాడు, और पीछे छुपाएगा. వెనకాల ఇలా దాచుకుంటాడు. फिर उसे पूछे आपने पेंसिल लिया, ఇక ఆ బాలుతో ఏమయ్యా నువ్వు పెన్సిల్ తీసావని అడిగితే क्या बोलेगा? ఏమని చెబుతాడు? मैंने नहीं लिया. నేను తీసుకోలేదండి. वो पीछे छुपा के रखता है. దాన్ని వెనకాల దాచి ఉంచుతాడు. ऐसा करने के लिए उनका माँ बाप उनको सिखाया नहीं, ఈ ప్రకారంగా చేయడానికి ఆయన తల్లిదండ్రులు నేర్పించలేదు. कोई दोस्तों से सुना नहीं, మరి ఏ స్నేహితుల నుండి కూడా ఆ మాట వినలేదు. बल्कि अपने आप ही कर देता है, కానీ తనంతట తానే ఆ పనిని జరిగిస్తుంటాడు. क्योंकि जन्म से पापी है, ఎందుకంటే అతడు జన్మతః పాపి అయి ఉన్నాడు. पाप में जन्म लिया है. పాపములోనే అతడు పుట్టినాడు. तो सारे मनुष्य पाप में आ गया. అందుకే సమస్త మానవులు పాపము నుండి వచ్చారు. तो सबके ऊपर पाप प्रभाव कर दिया. అందుకే అందరి మీద కూడా పాపము తన ప్రభావము చూపెడుతోంది. तो पहले आदम को दिया हुआ सारे अधिकार शैतान अपने हाथ में छीन लिया. ఆరంభములో ఆదాముకి ఇవ్వబడిన సమస్త అధికారాన్ని సాతానుడు లాగేసుకున్నాడు. लूका 4 का 5-6 पढ़िएगा. లూకాసు వార్త 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. लूका 4 का 5-6. లూకాసు వార్త 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. इधर में हम देखते हैं शैतान प्रभु यीशु मसीह को बोल रहा है, ఇక్కడ సాతానుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా చెబుతున్నాడు, सारे दुनिया मेरे हाथ में है, భూలోకమంతా కూడా నా చేతిలో ఉంది. जिसको मैं देना चाहता हूं उसको मैं देता हूं. నేను ఎవరికి ఇవ్వాలని కోరుకుంటానో వారికి ఇచ్చేస్తాను. ये सारे धरती किसको दिया था? మరి ఈ భూరాజ్యం అంతా కూడా ఎవరికి చేతికి అప్పగించబడింది? आप बोले. మీరే చెప్పండి. हाँ आप बोलो, बहन लोग बोलो, किसको दिया था? సహోదరులారా చెప్పండి, ఎవరికి ఇవ్వబడింది? आदम को दिया हुआ था. ఆదాముకి ఇవ్వబడి ఉంది. आदम से क्यों शैतान ले लिया? మరి ఆదాము నుండి సాతానుడు ఎందుకు తీసేసుకున్నాడు? आदम पाप किया ఆదామే పాపం చేశాడు, और परमेश्वर का महिमा खो दिया, దేవుని యొక్క మహిమను కోల్పోయాడు. तो शैतान का अधीन में आ गए. తర్వాత సాతాను ఆధీనములోనికి వచ్చేశాడు. तो इसलिए सारे दुनिया का लोग अभी शैतान के अधीन में पड़ा है. అందుకే భూమి మీద ఉన్న సమస్త మానవులు సాతాను ఆధీనములో పడిపోయారు. भक्ति करने वाला भी शैतान के अधीन में है. భక్తి చేసే వాళ్ళందరూ కూడా సాతాను ఆధీనములోనే ఉన్నారు. लोगों को मार डालने वाला भी शैतान के अधीन में है. ప్రజలను హత్య చేసే వాళ్ళు కూడా సాతాను స్వాధీనములో ఉన్నారు. कोई मांस नहीं खाता वो भी शैतान के अधीन में है. మరి మాంసమును ముట్టని మనుష్యులు కూడా సాతాను స్వాధీనములోనే ఉన్నారు. और सारे लोग भक्ति करने वाला, झगड़ा करने वाला, खुशी में चलने वाला, दूसरों को कोई तकलीफ नहीं देने वाला, सब शैतान के अधीन में है. మరి కోపాలు తెచ్చుకునే వాళ్ళు, జగడాలు పెట్టేవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు, పుణ్యకార్యాలు చేసేవాళ్ళు అందరూ కూడా సాతాను స్వాధీనంలో పడిపోయారు. पहला यूहन्ना 5 का 19 पढ़िएगा. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. पहला यूहन्ना 5 का 19. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. सारे दुनिया शैतान के अधीन में है. లోకమంతయు సాతాను స్వాధీనములో ఉన్నది. अभी मैं इसको थोड़ा दूसरे तरीके से आपको बताना चाहता हूं. నేను దీనిని మరి యొక్క చిత్రపటం ద్వారా మీకు అర్థం చేయిస్తాను. सारे दुनिया शैतान के वश में पड़ा हुआ है. లోకమంతయు సాతాను స్వాధీనములో పడిపోయింది. अभी समझ लो 10 करोड़ लोग हैं. ऐसा मैं आप इधर मैं ऐसा बनाता हूं, समझ रहे, लोगों को बताता हूं.
చూడండి, ప్రజల సంఖ్య 10 కోట్లు ఉందనుకోండి. ये सब मनुष्य है, వీరందరూ కూడా మానవులే. सब शराब पी, कुछ लोग शराब पीता है, వీరిలో కొంతమంది త్రాగుబోతులున్నారు, कुछ लोग बीड़ी सिगरेट भी नहीं पीता है, ఇంకొంతమంది ఏమో సిగరెట్ గాని బీడి గాని తాగని వాళ్ళు ఉన్నారు. उन लोग मांस भी नहीं खाता है, వారు మాంసమును కూడా తినని వాళ్ళు. इनमें से कुछ लोग लोगों को मार डालने वाला है, వీరిలో కొంతమంది ప్రజలను చంపే వాళ్ళు ఉన్నారు. लेकिन ये सब शैतान के वश में पड़ा है. కానీ వీరందరూ కూడా సాతాను స్వాధీనములో పడిపోయారు. सारे लोग, సమస్త శరీరులు. ये कैसा हो गया? ఇది ఎలా సంభవించింది? शैतान से, आदम से इन्होंने पूरा अपने वश में ले लिया है. మరి ఆదాము నుండి వీరందరినీ కూడా సాతానుడు తన స్వాధీనములోనికి తీసుకున్నాడు. दूसरा कोरिन्थी 4:4 पढ़िएगा. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. दूसरा कोरिन्थी 4:4. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకటన माइक में దేవుని माइक को बंद मत करो, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను बंद मत करो, కనపరచు इसको ऐसे ही रख दो. पढ़ो. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసును. हाँ, ये इस संसार का देवता लोगों का मन को अंधा करके रखा है. ఈ లోక సంబంధమైన దేవుడు మానవుల యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేశాడు. और यूहन्ना 14:30 भी पढ़िएगा. యోహాను స్వార్త 14వ అధ్యాయము 30వ వచనం కూడా చదువుకుందాం. ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ये लोकाधिकारी, इस संसार का ईश्वर आ रहा है. ఈ లోక సంబంధమైన దేవుడు వస్తున్నాడు. इस संसार का ईश्वर ఈ లోక సంబంధమైన దేవుడు या इस संसार का सरदार, లేనట్లయితే ఈ లోకం యొక్క అధిపతి. उन्होंने सबको अंधा करके रखा है. ఈయన అందరినీ కూడా గుడ్డి వాళ్ళని చేసేశాడు. मैं आपसे एक सवाल पूछता हूं, किस बात में उसको अंधा करके रखा हुआ है? నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏ విషయంలో వీళ్ళందరినీ కూడా సాతానుడు గుడ్డి వాళ్ళని చేశాడు? सब बोल सकते हैं. అందరూ చెప్పొచ్చు. हैं? दोबारा और सवाल मैं बताता हूं. दूसरा कोरिन्थी 4:4 में लिखा है सबको अंधा करके रखा है. కొరింథీ సంఘాన్ని రాసిన 2వ పత్రిక 4:4లో అందరినీ కూడా గ్రుడ్డితనములోకి నెట్టేశాడని ఉంది. कौन सा अंधापन? ఎలాంటి గ్రుడ్డితనం అది? हाँ, परमेश्वर को पहचानने का. और बोलिए तेलुगु में, हिंदी में, बहन लोग भी बोलिए. ఇంకా చెప్పండి, తెలుగులో గాని హిందీలో గాని సహోదరులు చెప్పొచ్చు. పాపమని అంతకారం చెప్పండి. క్లాస్ ఇది, బైబిల్ క్లాస్, ప్రచారం नहीं है. ఇది బైబిల్ అధ్యయనం గనక అందరూ చెప్పండి. शैतान ने क्या किया है? ఇక్కడ గమనించండి, వాస్తవంగా సాతానుడు ఏం చేశాడు? मनुष्य को बाहर का सिर्फ जरूरत है, आत्मिक जरूरत है करके मनुष्य ना समझे. మరి మానవులకు బాహ్య సంబంధమైన అవసరాలే ఉన్నాయి, కానీ అంతరంగ సంబంధమైన అవసరాలు లేవని తెలియడానికి. मनुष्य को अंदर में एक जरूरत है करके मनुष्य मालूम नहीं करना. మానవునికి అంతరంగములో ఒక అవసరం ఉంది అన్న సంగతి ఎరుగకుండునట్లు అలా చేశాడు. समझ में आया? అర్థమైందండి? मनुष्य को सिर्फ बाहरी जरूरतों के ऊपर आंख खोल दिया, अंदर में एक जरूरत है करके उनको मालूम ना हो. మానవులకు బాహ్య సంబంధమైన అవసరాలు ఉన్నాయన్న కళ్ళను తెరిచాడు, అంతరంగములో మానవునికి ఒక అవసరం ఉన్నదన్న సంగతిని మూసేశాడు. परमेश्वर के साथ मुझे मेल करना है
करके मालूम होने का चिंता मनुष्य के अंदर से हटा दिया। మానవుడు దేవునితో కలుసుకోవాలన్న ఆశ మరి అది కలగకుండానట్లు ఆ కోరికను వాడు ఆయన లోపల నుండి తొలగించేశాడు, वो बंद करके रखा है। దాన్ని మూసేసి ఉంచాడు। उसके लिए शैतान बहुत, अगर कोई आदमी के अंदर थोड़ा सा आत्मिक बात आता है तो उनको बहुत चक्कर में डाल दिया है। మరి ఏ మానవుని లోపలనైనా ఆత్మ సంబంధమైన మాటల గురించిన ఆసక్తి వస్తే అతనిని తిరుగాడ చేసే పనిలో పెట్టేశాడు। 84 लाख योनियों में घुमाते घुमाते चक्कर बना के रख दिया। మరి 84 లక్షల యోనుల గుండా తిరిగి 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 ఉండే ఆ స్థితిని వాడు స్థిరపరిచేశాడు। तो अगर कोई आदमी भक्ति करने के लिए चाहता है, ఏ మానవుడైనా భక్తి చేయడానికి ఇష్టపడిన వ్యక్తి అయితే, अभी श्री बुद्धा वगैरह देखिए, చూడండి శ్రీ బుద్ధుని చూడండి, గమనించండి। श्री बुद्धा कोई आदमी को डेड बॉडी ले जाते समय में उन्होंने सोचा मनुष्य इतना ही है। మరి శ్రీ బుద్ధుడు చెప్పింది ఏమిటంటే మానవుడు శమైపోయిన తర్వాత మోసుకొని పోయేది ఇంతే అని చెప్పాడు। उन्होंने जब एक राजा बनने वाला था, అతడు ఒక రాజుగా మారవలసిన వ్యక్తి అయి ఉండినాడు। लेकिन उन्होंने देखा तो एक आदमी का लाश डेड बॉडी लेकर जा रहा है। కానీ అదే సమయంలో చనిపోయిన ఒక మానవుని యొక్క శవం మోయబడడం ఆయన గమనించాడు। और उन्होंने देखकर फिर सोचते मनुष्य इतना ही है। ఇక అతడు ఈ విధంగా శవాన్ని చూసి ఆలోచించి మానవునికి గతి ఇంతే అని తేల్చేశాడు। तो फिर उसके लिए फिर उन्होंने चक्कर बनाना शुरू कर दिया। ఇక అతని కొరకై ఇతడు చక్రాలను నియమించడం మొదలు పెట్టాడు। तो मनुष्य को सही दिशा में आने में से रोक रख दिया। మరి మానవుడు సవ్యమైన దిశలోనికి రాకుండా ఆపేశాడు। मनुष्य को बाहरी जरूरतों के बारे में बार बार याद दिलाने का हालत में लेके आए। మానవులకు బాహ్య సంబంధమైన అవసరాలను తీర్చుకోవడానికి మాటి మాటికి అదే ఆలోచన రావడానికి స్థిరపరిచాడు। अभी एक आदमी गरीब है, ఇప్పుడు ఒక ఆయన పేదవాడు ఉన్నాడు। तो उनके बारे में बोलते पिछले जन्म में बहुत अच्छा आदमी था, कोई गलती कर दिया इसलिए गरीब बन गया। మరి ఈ పేదవాడైన వ్యక్తి గత జన్మలో గొప్ప ధనవంతుడై ఉండినాడు, అతడు చేసిన పాపకర్మను బట్టి ఇలాగా దరిద్రుడై పుట్టాడు। अभी अच्छा करेगा तो बाद में अच्छा हो जाएगा। ఇప్పుడు గనక పుణ్యకార్యాలు చేసుకుంటే తర్వాత మరో జన్మలో మంచిగా ऐसा పుడతాడని చెప్పాడు। मनुष्य को चक्कर में डाल कर लिखते रहा। ఈ ప్రకారంగా మానవులను చక్ర బంధాల్లో ఇమిడ్చేశాడు। तो सब मनुष्य को परमेश्वर के साथ मेल होने का वो चिंता से रोक दिया है। మరి సమస్త మానవులు కూడా దేవునిని కలుసుకోవాలన్న వాంఛను ఆపేయడానికి ప్రయత్నం చేశాడు। इसी मुताबिक मनुष्य को अंधा करके रखा है। ఈ ప్రకారంగా మానవులందరికీ కూడా గుడ్డితనం వాడు కలుగజేశాడు। इसलिए सुसमाचार हमारे हाथ में दिया है, అందుకొరకే ఈ సువార్త మన చేతుల్లోనికి ఇవ్వబడింది। तो वो सुसमाचार कैसा प्रचार करना है। మరి ఈ సువార్తను మనం ఏ విధంగా ప్రకటించాలి? लोगों का मदद का प्रचार नहीं, మనుషుల యొక్క సహాయము కొరకైన సువార్త కాదు। लोगों का शरीर का जरूरतों को पूरा करने का सुसमाचार नहीं। మరి మానవుల యొక్క శారీర సంబంధమైన అవసరాలు తీర్చడానికి కావలసిన సహాయపడే సువార్త కాదు। वो शैतान तो कर रहा है, అది సాతానుడు చేస్తూనే ఉన్నాడు। तो मनुष्य के बुद्धि को खोलना है। మరి మానవుల యొక్క మనోనేత్రాలను తెరవాలి। मनुष्य तुमको सिर्फ शरीर का जरूरत नहीं, ఓ మానవులారా, మీకు కేవలం శరీర సంబంధమైన అవసరాలే లేవు, बल्कि तुमको परमेश्वर के साथ मेल होने का जरूरत है। కానీ నీవు నీ దేవునితో కలుసుకోవాలన్న ఆశ నీకుండాలి। वो जरूरत है सबसे बड़ा जरूरत। ఆ అవసరమే అన్నింటికంటే కూడా అతి वो ఆవశ్యకమైన। जरूरत मनुष्यों के बीच में नहीं आना है, మరి ఆ అవసరం మానవుల మధ్యలోనికి రాకూడదు। इसलिए दूसरा यीशु का काम शुरू हो गया। దాని కొరకై మరి ఒక యేసు పనిని ఆరంభించాడు। मनुष्य के अंदर दोबारा परमेश्वर का जन्म नहीं होना, మానవుని లోపల దేవుని యొక్క మరి ఒక జన్మ అనేది పుట్టకూడదు। परमेश्वर के वचन के द्वारा दूसरा एक व्यक्ति उसके अंदर जन्म लेगा, ये काम उनको मालूम नहीं होना। మరి దేవుని వాక్య బీజం ద్వారా ఒక మానవుని లోపల నూతన వ్యక్తి సృష్టింపబడుతున్న సంగతి ఆ మనుషునికి తెలియదు। सिर्फ शरीर की बातों में लगे हुए रखना है। ఎప్పుడు కూడా శరీర సంబంధమైన విషయాల్లోనే నిమగ్నమై ఉండాలి। इसलिए आजकल भी शैतान कैसा प्रचार करवाता है, అందుకనే ఈనాటి దినాల్లో కూడా సాతానుడు ఎలాంటి ప్రచారాలను చేయిస్తున్నాడు। बड़े बड़े प्रचार करने वाला लोग आता है,
గొప్ప గొప్ప సందేశకులు బయలుదేరి వస్తున్నారు. उन लोग किस बात के ऊपर प्रचार करता है? వాళ్ళు దే విషయములో వాళ్ళ వర్తమానాలు मनुष्य के शरीर की जरूरत के ऊपर प्रचार करता है. మానవుల యొక్క శరీర కోరికలు తీర్చే విషయం बीमारी से छुटकारे के बारे में प्रचार करता है. రోగాల నుండి ఎలా విడుదల పొందాలన్న వర్తమానాలు అందిస్తున్నారు. गरीबी कैसा दूर होता है कर प्रचार करता है. దారిద్ర్యం వాళ్ళ లోపల నుండి ఎలా దూరం అవుతుందో कष्ट कैसा दूर होता है करके बताता है. వాళ్ళకున్న కష్టాలన్నీ ఎలా దూరం అవుతాయన్న సువార్తనిస్తున్నారు. ये प्रचार करते वक्त शैतान खुश हो जाता है. ఇలాంటి వర్తమానాలు అందిస్తున్న సమయంలో సాతానుడు చాలా సంతోషపడతాడు. लेकिन मनुष्य के अंदर एक नया जन्म लेने करके बात आएगा. కానీ మానవుని అంతరంగములో ఒక నూతన పురుషుడు సృష్టింపబడాలన్న మాట వచ్చిన వేళ तब शैतान उठकर खड़े हो जाता है. అప్పుడు సాతానుడిక లేచి నిలబడతాడు. बाकी कुछ भी करेगा तो शैतान कभी कुछ नहीं करेगा. మిగతా ఏ ప్రయత్నాలు చేసినా కూడా సాతానుడు నిలబడి ఏది కూడా చేయడు. लेकिन जब परमेश्वर का वचन के द्वारा नया जन्म लेने का बात आता है, కానీ ఎప్పుడైతే దేవుని వాక్య బీజము ద్వారా నూతన వ్యక్తి సృష్టింపబడుతున్న సంగతి వస్తుందో तब शैतान खड़े हो जाता है. అప్పుడు సాతానుడు లేచి నిలబడతాడు. तो हमारा काम क्या है? మరి అలాంటప్పుడు మనకున్న పని ఏమిటి? हमारा काम क्या है? మనకున్న పని ఏమిటి? मनुष्य तुमको इस संसार के जरूरत के अलावा और कुछ जरूरत है. మానవులారా, ఈ లోక సంబంధమైన అవసరాల కంటే అత్యధికమైన అవసరం మీకొకటి ఉంది. वो ये बात मनुष्य के दिमाग में लाना है. ఇలాంటి భావనను మానవుల మేధస్సులోనికి దేవాలి. देखिए करोड़ों लोगों को शैतान लेके जा रहा है. కోట్ల కొలది ప్రజలను సాతానుడు వాని వెంటేసుకొని వెళుతున్నాడు. लाखों के तादाद में लोगों को लेके जा रहा है. లక్షల కొలది మందిని సాతానుడు వాని వెంట తీసుకొని వెళుతున్నాడు. भक्ति करने वालों को लेके जा रहा है. భక్తిని చేసే వాళ్ళను వెంటేసుకొని వెళుతున్నాడు. गरीबों को लेके जा रहा है. బీదలను తీసుకొని వెళుతున్నాడు. हर किस्म के लोगों को लेके जा रहा है. రకరకాల ప్రజలను తీసుకొని వెళుతున్నాడు. उनको सिर्फ शरीर की बातों के बारे में याद दिलाकर चलाता है. వారందరికీ కూడా శరీర సంబంధమైన అవసరాలను గుర్తు చేస్తూ వాడి వెంట తీసుకొని अभी వెళుతున్నాడు. जिन्होंने बोलते मुझे शरीर की जरूरत नहीं है, మరి ఏ వ్యక్తి అయితే నాకు శరీర అవసరాలు అక్కర్లేదని అంటున్నాడో उनको इज्जत की बातों में लगा देता है. అలాంటి మనుషుణ్ణి మరి పేరు ప్రఖ్యాతుల్లో పడేస్తున్నాడు. बड़ा भक्ति करने वाला को देखें, ఓ గొప్ప భక్తి చేసే వాళ్ళని చూడండి, उनको बड़े नाम पे लगे हुए हैं. వాళ్ళు పెద్ద పేరు తెచ్చుకోవాలన్న తపనలో పడిపోయారు. तो फिर कौन सा झूठ उनके दिल में डाल देता है? మరి ఎలాంటి అబద్ధాన్ని వాళ్ళ హృదయములో జార విడుస్తాడు. अच्छी तरह सुनना है. మంచిగా ఇక్కడ వినాలి. तुम ऐसा घूमते रहो. ఇదిగో నీవిలాగా తిరుగాడుతూ ఉండు. ओ 84 लाख योनियों के बाद 84 లక్షల యోనుల గుండా సంచరించిన తర్వాత तू परमेश्वर में लीन हो जाएंगे. ఇక తర్వాత నీవు పరమాత్మతో ఐక్యమైపోతా. ऐसा बोलकर लाखों करोड़ों लोगों को नरक में ले जा रहा है. ఈ ప్రకారంగా వాడు చెబుతూ లక్షల కొలది మందిని కోట్ల కొలది మందిని తిరుగాడ చేస్తున్నాడు. तो हमारे हाथ में दिया हुआ सुसमाचार क्या है? మరి మన చేతుల్లోనికి అందించబడిన సువార్త యొక్క పని ఏమిటి? शारीरिक जरूरतों के अलावा శరీర సంబంధమైన అవసరాలకు మినహాయించి मनुष्य तुम्हारे अंदर एक आत्मिक जरूरत है. ఓ మానవుడా, నీ అంతరంగములో ఒక నూతన పురుషుని యొక్క అక్కర అవసరమై ఉన్నది. तुम्हारे अंदर परमेश्वर आना है. నీ లోపలికి దేవుడు దిగి రావాలి. ये जरूरत उनके सामने नहीं रखने देता. ఇలాంటి అవసరాన్ని వారి మధ్యలోనికి వారి మేధస్సులోనికి తీసుకొని రాడు. ये ही शैतान शुरू से करते आ रहा है. ఇలాంటి పని సాతానుడు ఆనాది కాలం నుండి చేస్తున్నాడు. भक्ति के मार्ग में लगा दिया, వాళ్ళను భక్తి మార్గంలో పడేశాడు. शराब के मार्ग में लगा दिया, शराब ఆ త్రాగుబోతుల మార్గంలో పడేశాడు. नशे के मार्ग में लगा दिया. మరి మత్తు పానీయాల్లో పడవేశాడు. परमेश्वर है ही नहीं बोलकर लगा दिया. परमेश्वर है ही नहीं. దేవుడు లేడనే మార్గంలో పడవేశాడు. ऐसा मनुष्य को अलग अलग हालत में रख दिया है. ఈ ప్రకారంగా మానవులను ఆయా స్థితిలో వాడు ఉంచేశాడు. तो हम क्या करना है? మరి మనం ఏం చేయాలి? हमारा प्रचार यीशु अच्छा है करके बोलने का नहीं, ఇదిగో యేసు ప్రభు మంచివాడు అని చెప్పాల్సిన అవసరం మనకు లేదు. बल्कि शैतान लगा हुआ ये सारे बात को तोड़ना है. సాతానును నియమించి లగ్నమైపోయిన ఈ మాటలన్నింటినీ కూడా మనము విడగొట్టాలి. शैतान इनके ऊपर एक बहुत बड़ा शारीरिक जरूरत बाकी बात का कंबल लगाया हुआ है. మానవ కోటి అంతటి మీద సాతానుడు శరీర సంబంధమైన అవసరాలనే దుప్పటిని బాగా పరిచేసి ఉంచాడు. बड़ा नाम का बात लगा हुआ है. పెద్ద
गया तो మరి ఏ మానవుని లోపలనైనా దేవుని గురించిన కొంత వాంఛ అయినా కలిగితే उनको बताते अभी नहीं हो सकता। ఇదిగో అతని అలాంటి వ్యక్తితో అంటున్నాడు ఇప్పుడు అది సాధ్యం కాదు। आज 84 लाख योनियों में बदल कर आना, ఇదిగో 84 లక్షల యోనుల గుండా మారి మారి రావాలి। ऐसा बहुत बड़े 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 लोहे जैसा पर्दा लगा हुआ है। ఈ ప్రకారంగా వాడు గట్టి లోహ సంబంధమైన దుప్పటిని ఒకటిని చుట్టూ కూడా నియమించేశాడు। आप जाकर बोलते हैं यीशु आपको मदद करेगा, మీరు వెళ్ళేమో ఏమని చెబుతున్నారు, యేసు మీకు సహాయం చేస్తాడు, यीशु आपको चंगा करेगा। యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు। तो शैतान क्या बोलता है? అప్పుడు సాతానుడు ఏమంటాడు, और बोलो ఓ ఇంకా చెప్పు ఇంకా చెప్పు, और बेनहीन को और लाओ, प्रचार करवाओ, ఇంకా బెన్హిని గారిని తీసుకొచ్చి వర్తమానాలు అందించండి, पॉलकार को लाओ और प्रचार करवा दो, ఇంకా కేయపాల్ గారిని తీసుకొని వచ్చి అందించండి। ताकि लोगों का जरूरत पूरा होता जाए, ఎందుకంటే ప్రజల యొక్క అవసరాలు బాగా తీర్చబడాలి। ताकि लोगों को मालूम हो जाए यही सेवा है। మరి ప్రజలందరూ కూడా ఇదిగో ఇదే సేవ అనే సంగతి తెలియాలి। जॉयस मेयर को लाओ और प्रचार करवा दो, జాయిస్ మేర్ గారిని తీసుకొని వచ్చి ఇంకా వర్తమానాలు అందించండి। कैसा इस दुनिया में खुशी से रहना है, మరి ఈ భూలోకములో ఎలా సుఖభోగం అనుభవించాలి, ये सब प्रचार करते हुए शैतान बहुत खुश हो जाता है। ఇలాంటి సందేశాలు అందిస్తున్న సమయంలో సాతానుడు భలే సంబరపడతాడు। कौन सा बात के लिए शैतान खड़े होता है? ఏ మాట కొరకై సాతానుడు లేచి నుంచుంటాడు। अगर कोई आकर बोलने के लिए तैयार हो जाते, ये तुम्हारी अंदर एक आत्मिक जरूरत है करके बोलने के लिए आते, तो उसके खिलाफ शैतान खड़े हो जाता है। ఎప్పుడైతే ఓ మానవుడా నీ అంతరంగములో ఒక నూతన పురుషుడు సృష్టింపబడే అవసరం ఉన్నదని చెబుతామో అప్పుడే సాతానుడు లేచి నిలబడతాడు। लेकिन आप अगर ऐसा बोलेगा तो उनका मन में नहीं आता। మరి ఈ ప్రకారంగా నీవు ఈ మాటలు చెప్పినట్లయితే అతని మనస్సుకేం అర్థం కాదు। क्यों? ఎందుకండి ये बहुत बड़ा पर्दा लगाकर उसका बंद करके रखा हुआ है। ఇదిగో ఒక గొప్ప పైకప్పు వాళ్ళను బంధించి వేసింది। आपका सेवा क्या है? మీకున్న సేవ ఏమిటి? ओ आजा, आपको चंगा करेंगे ऐसा है, ఇదిగో రారండి యేసు మిమ్మల్ని బాగు చేస్తాడు, या आपको मकान बना कर देंगे, లేనట్లయితే ఇల్లు కట్టి యేసయ్య ఇస్తాడు, या आपको आपका बच्चों को पढ़ाएंगे। మీ పిల్లలకు చదువు నేర్పిస్తాడు। ऐसा नहीं, ఇలాగ కాదండి। आपके अभिषेक इसको तोड़ना है। మీకివ్వబడిన అభిషేకము ఈ గట్టి పొరను ఛేదించాలి। यह है सेवा। ఇదే సేవ అంటే। जब आप इसको तोड़ेगा ఎప్పుడైతే నీవు దీనిని ఛేదిస్తావో तब लोगों के अंदर इच्छा आएगा, मुझे परमेश्वर चाहिए। అప్పుడు ప్రజల లోపల ఒక అభిలాష కలుగుతుంది, నేను దేవుణ్ణి కలుసుకోవాలి। आप भी ऐसा ही आया। మీరు కూడా ఇలాగే వచ్చేశారు। कोई सेवक इस हथौड़ा मारकर उसको तोड़ा, ఏ సేవకుడైతే ఈ సుత్తెను తీసుకొని దాన్ని పగలగొట్టుతాడో तब आपका मन खुल गया। అప్పుడు మీ మనస్సు తెరవబడుతుంది। इधर बैठा हुआ एक एक ऐसा ही आया। ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇలాగే వచ్చారు। सब नहीं, जिन्होंने सचमुच में उद्धार पाया। అందరూ కాదండి, ఎవరైతే వాస్తవంగా రక్షణ అనుభవంలోనికి వచ్చారో उनके लिए किसी ने हथौड़ा मारा है। వాళ్ళ కొరకై ఎవరో ఒకరు సుత్తెను వాడారు। कैसा हथौड़ा मारा है? ఏ ప్రకారంగా సుత్తె వాడబడింది? शैतान बांध करके रखा हुआ उस दीवार को आपके सामने से तोड़कर हटा दिया है। సాతానును బంధించి ఉంచిన అడ్డుగోడను సుత్తె దెబ్బతో విడగొట్టడం జరిగింది। इसलिए आपके अंदर ये वचन आया। అందుకొరకే ఈ సువార్త మీ లోపలికి ప్రవేశించింది। नहीं तो आपके अंदर भी नहीं आना था, లేనట్లయితే మీ లోపలికి ఇది వచ్చేది కాదు। नहीं तो आप ही और कहीं जाकर बैठना था। మీరు ఇలాగా జరగనట్లయితే మీరు కూడా ఎక్కడో వెళ్ళి భక్తిలో కూర్చునే వాళ్ళే। किसी ने अभिषेक के द्वारा तुम्हारे ये शरीर की जरूरत के अलावा तुमको एक जरूरत है करके बोलने के लिए उस सारे दीवार को उन्होंने बहुत जोर से तोड़ा है। ఇదిగో అభిషేకము కలిగిన ఒక ఆయన ఇదిగో నీ శరీర సంబంధమైన అవసరాలనే అడ్డుగోడను ఏర్పరిచిన అపవాది యొక్క గోడను పడగొట్టడానికి బలమైన సుత్తెను చేత్తో వాడిన కారణాన్ని బట్టి విడగొట్టబడ్డాడు। पतरस खड़ा हो गया, పేతురు గారు నిలబడ్డారు, हथौड़ा मारना शुरू किया। ఇదిగో సుత్తె కొట్టడం మొదలు పెట్టాడు। 3000 का मन खुल गया। 3000 మంది మనస్సులు తెరవబడ్డాయి। उधर चंगाई प्रचार नहीं किया, అక్కడ స్వస్థపరిచే సువార్త ప్రకటించలేదు।
शारीरिक जरूरत पूरा करेंगे वो नहीं प्रचार किया। శరీర సంబంధమైన అక్కరలు తీర్చబడతాయన్న వర్తమానం అక్కడ ఇవ్వలేదు. शैतान बांध कर रखा हुआ शक्ति के ऊपर युद्ध किया। సాతాను బంధించి ఉంచిన ఆ శక్తి మీద యుద్ధము జరిగింది. इसलिए प्रभु ने बोला स्वर्ग से शक्ति पाकर सेवा करो। అందుకే ప్రభువైన యేసయ్య అన్నాడు, పై నుండి వచ్చే శక్తిని పొందుకొని పరిచర్య చేయండి. अभी जरूरत क्या है? ఇప్పుడు నా అవసరం ఏమై ఉంది? पैसा नहीं, ఈ రకంగా కాదు. पैसा पैसा अभी డబ్బులు కాదండి, पैसा नहीं, డబ్బులు కాదు. सेवक अभी जरूरत पैसा नहीं। సేవకులారా, ఇప్పుడు ధనము యొక్క అక్కర లేదు, शक्ति का जरूरत है। శక్తి యొక్క అవసరమై ఉన్నది. पैसा का लात मारना है। ఇదిగో డబ్బును కాళ్ళతో తన్నాలి. हालेलुया। హల్లెలూయా. पत्रोस प्रचार किया वही मैं प्रचार कर रहा हूं। పేతురు ఏదైతే ప్రసంగించాడో అదే నేను ప్రసంగిస్తున్నాను. प्रार्थना करो। ప్రార్థన చేద్దామండి. किसी को प्रार्थना करो तो प्रार्थना करो। ఎవరికైతే ప్రార్థన చేయాలనిపిస్తుందో अभी ప్రార్థన पैसे को చేయండి. लात मारना है। ఇదిగో డబ్బును తన్నాలి కాళ్ళతో. शक्ति पाने के लिए तैयार हो जाओ। చూడండి, మీ నోట్ బుక్స్ లన్నీ కూడా మూసేయండి. చిన్న పిల్లలు కలిగిన వారు ఎడంగా ఉంచుకోండి. బైబిల్ అందరూ కూడా పక్కన పెట్టుకోండి. अपना आईनक वगैरह संभालो। మీ కళ్ళ జోడును జాగ్రత్తగా భద్రం చేసుకోండి. तैयार हो जाओ। సిద్ధపడండి. ठहरो 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 ठहरो। ఆగండి. करोड़ों करोड़ों लोगों को शैतान नरक में ले जा रहा है। కోట్ల కొల మంది ప్రజలను సాతానుడు నరకం వైపు తీసుకొని వెళుతున్నాడు. यीशु के नाम में भी प्रचार करने वाला आकर लोगों को नरक में ले जा रहा है। యేసు నామములో సందేశాలు ఇచ్చే వాళ్ళు కూడా మరి అనేక మందిని సాతాను వెంబడి వెళ్ళడానికి తీసుకెళ్తున్నారు. बेनिहीन लाखों को नरक में ले जा रहा है। బెనీన్ గారు లక్షల కొలది మందిని నరకం వైపు తీసుకొని వెళుతున్నాడు. पॉल गार लाखों को नरक में ले जा रहा है। మరి పాల్ గారు కూడా లక్షల కొలది మందిని నరకం వైపు తీసుకొని వెళుతున్నాడు. जॉयस में लाखों को नरक में ले जा रहा है। జాయిస్ మేయర్ గారు కూడా లక్షల మందిని నరకం వైపు తీసుకొని వెళుతోంది. क्रिश्चियन रिलीजियन ईसाई धर्म लाखों को नरक में ले जा रहा है। క్రైస్తవ మతము కూడా లక్షల కొలది మంది ప్రజలను నరకం వైపు లాక్కెళుతోంది. हिंदू धर्म सिख धर्म सारे धर्म लाखों लाखों में लोगों को नरक में ले जा रहा है। హిందూ మతము గాని సిక్కు మతము గాని లక్షల కొలది మందిని నరకం వైపు లాక్కొని వెళుతోంది. उनको सबको शारीरिक जरूरतों के ऊपर उनका आंख खोल कर रखा हुआ है। మరి వారందరి మీద కూడా శరీర సంబంధమైన అక్కర్లు తీర్చబడే నేత్రాన్ని తెరిచిపెట్టింది. उनके आंख बंद करके रखा हुआ है। వాళ్ళ కళ్ళను గుడ్డితనంతో మూసేసింది. डरपोक पत्रोस को बात मालूम हो गया। పిరికివాడైన పేతురుకు ఈ సంగతి
బయలుపరచబడింది. पवित्र आत्मा जब आ गया उनको बात मालूम हो गया. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అతని మీదకి దిగాడో అతనికి అర్థం చేయించాడు. एक लड़की के सामने इनकार किया पत्रोस. ఒక చిన్న బాలిక ఎదుట నేను ఎరగనని బొంకిన పేతురు पेंतकोस्त के दान में बड़ा छुट्टी ले लिया. बड़ा ఇదిగో పెంతెకొస్తు దినాన ఒక పెద్ద సుత్తిని చేతిలోకి తీసుకున్నాడు. और मारना शुरू किया. ఇదిగో కొట్టడం మొదలు పెట్టాడు. हजारों निकल आ गया. వేల వేల కొలది మంది బెడలి బయటకు వచ్చారు. शक्ति पाओ. ఇదిగో శక్తిని పొందండి. आज शक्ति का हामर ले लो. ఇదిగో ఇంకా శక్తిని పొందండి. शक्ति का हथौड़ा ले लो. శక్తి యొక్క సుత్తే చేతిలోకి తీసుకోండి. शक्ति का हथौड़ा ले लो. శక్తి యొక్క సుత్తే చేతిలోకి తీసుకోండి. मारना शुरू करो. కొట్టడం మొదలు పెట్టండి. दाहिने बाएं मारो. కుడికి ఎడమకు కొట్టండి. दाहिने बाएं मारो. కుడికి ఎడమ కొట్టండి. दाहिने बाएं मारो. కుడికి ఎడమ కొట్టండి. आगे पीछे मारो. వెనుక ముందు కొట్టండి. लोग छुटकारा पाने दो. ఇదిగో ప్రజల విడుదల పొందనివ్వండి. आमीन आमीन। पवित्र आत्मा पाए हुए सबके पास इतना भारी थोड़ा होना आज लेना. పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరి చేతిలో ఈ పెద్ద సుత్తే ఉండి తీరాలి. शैतान के सारे युक्तियों के ऊपर मारने वाला भारी थोड़ा. సాతాను యొక్క సమస్త పంతములనే గోడ మీద కొట్టగలిగిన పెద్ద సుత్తి కావాలి. पहले सदी में लोगों के पास पैसा नहीं था. ఆది శతాబ్ద కాలంలో ఉన్న ప్రజల యొక్క డబ్బులు లేకుండా ఉన్నాయి. बल्कि हथौड़ा था. కానీ సుత్తే ఉండింది. हर जगह में मारता था. ప్రతి స్థలంలో వాళ్ళు గోడుతూ ఉండినారు. अभी पैसा का जरूरत नहीं, आत्मा का हथौड़ा. ఇప్పుడు డబ్బుల యొక్క అవసరం లేదు కానీ ఆత్మ యొక్క సుత్తే అవసరమైంది. हथौड़ा ले लो. సుత్తే తీసుకోండి. पवित्र आत्मा हथौड़ा लेके आया. పరిశుద్ధాత్మ సుత్తెలు తీసుకొని వచ్చాడు. हथौड़ा लेके आया. కొత్త సుత్తెలు తీసుకొని వచ్చాడు. नया हथौड़ा लेके आया. కొత్త సుత్తెలు తీసుకొని వచ్చాడు. ज्ञान का बात नहीं, ज्ञान का बात नहीं. ఇదిగో జ్ఞానము గురించి మాత్రం లేదు. సంగాయి కొత్తగా కాదు. हथौड़ा. సుత్తెగా ఉండాలి. हर शक्ति के ऊपर हथौड़ा मारना. ప్రతి శక్తి మీద కూడా సుత్తెగా ఉండాలి. आमीन ఆమేన్. अभी चंगाई नहीं, ఇప్పుడు స్వస్థత కాదు, वरदान नहीं, వరములు కాదు. हर शक्ति के ऊपर भारी हथौड़ा. ప్రతి శక్తి మీద కూడా పెద్ద సుత్తె దెబ్బ కావాలి. हर शक्ति के ऊपर हथौड़ा. ప్రతి శక్తి మీద కూడా సుత్తె మోగాలి. क्रिश्चियन लोगों के बीच में, कलीसिया के बीच में आके चंगाई करने वालों के ऊपर भी हथौड़ा. క్రైస్తవుల మధ్యలో, సంఘాల మధ్యలో, స్వస్థత సభలు నడిపే వారి మధ్యలో సుత్తె శబ్దం మోగాలి. हर धर्म के ऊपर हथौड़ा. ప్రతి మతం మీద కూడా సుత్తె ధ్వని మోగాలి. लोगों को नरक में ले जाने के शैतान को हक है. ప్రజలను నరకం వైపు తీసుకుని వెళ్ళడానికి సాతానుకు అధికారం లేదు. हथौड़ा मारो. సుత్తె కొట్టండి. बोलना लोगों को छोड़ो. ఇదిగో శక్తులారా ప్రజలు వినమని చెప్పండి. पहले सभी के लोगों को देख लो. ఆరంభ శతాబ్దంలో ఉన్న ప్రజలు గమనించండి. आमीन 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 आमीन. सुनो, ఆమేన్. पहले सदी के लोगों को देखो. ఆది శతాబ్దంలో ఉన్న ప్రజలను గమనించండి. पैसा धन दौलत के बात में उन लोग लात मार दिया. ధన ధాన్యముల విషయంలో వాళ్ళు ఒక్క పన్నులు అందిస్తారు. सुनो, आराम से सुनिए. హాయిగా ఆలకించండి. ఇక్కడ हिंदुस्तान के लोगों को सच्चाई जानने का हक है. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సత్యమును గ్రహించే హక్కు వాళ్ళకుంది. उनको बांध करके नरक में ले जाने के लिए
शैतान को हक नहीं। వారిని బంధించి నరకం వైపు తీసుకొని వెళ్ళడానికి సాతానుకు అధికారం లేదు। यीशु को भी आजकल का प्रचारक शारीरिक बातों में लगा दिया। యేసును గురించి కూడా ఈ ప్రస్తుత కాలంలో ఉన్న సేవకులు శరీర సంబంధమైన అవసరాల గురించి మాట్లాడుతున్నారు। दूसरा यीशु को लाकर असल यीशु को पीछे कर दिया। మరి నకిలీ యేసును ముందుకు తీసుకొని వచ్చి సిసలైన యేసును వెనుక వేసేశారు। उस असल यीशु को भारत में आगे लाना है तो అసలు సిసలైన యేసును భారతదేశంలోనికి తీసుకొని రావాలంటే हथौड़े लेकर जान देने वाला लोग चाहिए। సుత్తి చేత భూమి ప్రాణములు అర్పించే వాళ్ళు కావాలి। असली यीशु को लाना है। నిజమైన యేసును తీసుకొని రావాలి। असली यीशु को लाना है। నిజమైన యేసును తీసుకొని రావాలి। पतरस असली यीशु को लाया। పేతురు అసలైన యేసును తీసుకొని వచ్చాడు। पौलुस असली यीशु को लाया। పౌలు సిసలైన యేసును తీసుకొని వచ్చాడు। असली यीशु को कौन लाएगा? అన్యాసములో నిజమైన యేసును ఎవరు తీసుకొని వస్తారు? प्रार्थना करो। ప్రార్థన చేయండి। असली यीशु को पीछे कर दिया है। నిజమైన యేసును వెనకాల వేశారు। सूली पर लड़ता हुआ यीशु को पीछे कर दिया है। శిలువపైన అసలైన యేసయ్యను వెనకాల వేశారు। आमीन। सुनो सुनो, దయచేసి వినండి। असली यीशु को पीछे कर दिया है। నిజమైన యేసును వెనుకకు వేశారు। सूली पर लड़ता हुआ यीशु को पीछे कर दिया है। శిలువలో వేలాడిన యేసయ్యను వెనుక వదిలేశారు। नकली यीशु को आगे कर दिया है। ఇదిగో నకిలీ యేసును ముందుకు తీసుకొచ్చారు। अभी फाड़ने के अलावा काम नहीं होगा। ఇప్పుడు చీల్చడానికి బదులుగా ఇంకే పని కూడా లేదు। फाड़ने के अलावा छुटकारा नहीं। చీల్చనట్లయితే విడుదల అనేది దొరకదు। उसके लिए फाड़ने वाला चाहिए। దాని కొరకు చీల్చి చెందాల వాళ్ళు एक కావాలి। ही प्रजा, एक ही प्रजा, स्टीफन की तरह एक ही प्रजा, స్టెఫను మాదిరిగా ఒక్కటే ప్రసంగం वही काफी है। అదే సరిపోతుంది। यरूशलेम हिल जाएगा। యెరూషలేము కనిపిస్తుంది। आंध्र हिल जाएगा। ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తుంది। हैदराबाद हिल जाएगा। హైదరాబాద్ నగరం వణికిపోతుంది। प्रार्थना करो। ప్రార్థన చేద్దాం। हालेलुया, हालेलुया। कमा हा धीरा बा धीरा खाता ना खाता धीरा धीरा खाता ना खाता 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 धीरा ना खाता धीरा खाता धीरा धीरा खाता रेखा रेखा जी बाबा बेरा बोला तेरे चले ఇక్కడ స్టేజ్లో రాండి. రెండు మూడు సహోదరులు శక్తి చేత డ్రమ్ముకి రెండు మూడు సహోదరులు రాండి. సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఆశీర్వదించబోతున్నాడు. సిరఫ్ शुरू है। ఇది కేవలం ఆరంభమే। थोड़ा ही समय हम इस धरती में रहेगा। కొద్ది కాలమే మనం
ఈ భూమి మీద నిలవబోతున్నాం. हैदराबाद को हिलाना, హైదరాబాద్ నగరాన్ని వణికించాలి. वारंगल को हिलाना, వరంగల్ జిల్లాను కంపింపజేయాలి. आत्मा का शक्ति और वचन का हथौड़ा लेकर ఆత్మ యొక్క బలము వాక్యమనే శుద్ధి తీసుకోవాలి. और कुछ नहीं चाहिए, ఇంకేమీ అక్కర్లేదు. और कुछ नहीं चाहिए, ఇంకేమీ అవసరం లేదు. कुछ नहीं चाहिए, ఇంకేమీ అవసరం లేదు. कपड़ा नहीं चाहिए, వస్త్రాలు వద్దు. खाना नहीं चाहिए, భోజనం వద్దు. मकान नहीं चाहिए, ఇల్లు వద్దు. आत्मा का भरपूरी, ఆత్మ యొక్క పరిపూర్ణత. वचन का हथौड़ा, ఇదిగో వాక్యం యొక్క శుద్ధి. यही काफी है. ఇదే చాలు మనకు. दुनिया का राजा घुटने में बैठेगा, ఈ లోక అధికారి స్పష్టంగా పడతాడు. मंत्री लोग घुटना टेकेगा, మంత్రి వరులైన వాళ్ళు మోకాళ్ళ మీదకి వస్తారు. राजा लोग घुटना टेकेगा, రాజులైన వాళ్ళు మోకాళ్ళు నూరుతారు. ये अधिकार प्रभु ने दिया है. ఈ అధికారాన్ని ప్రభువే మనకిచ్చాడు. स्वर्ग और पृथ्वी का सारे अधिकार मेरे पास है. భూమి మీద పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడినది. जाकर लोगों को छेड़ा बनाओ, ఇదిగో మీరు వెళ్ళండి, ప్రజలను శిష్యులను చేయండి. सारे दीवारों को तोड़ो, సమస్త అడ్డుగోడలను పడగొట్టండి. लोगों को बाहर निकालो, ప్రజలను బయటికి తీసుకురండి. सारे दीवारों को तोड़ो, సమస్త గోడలను పగలగొట్టండి. लोगों को बाहर लाओ. ప్రజలను బయటికి తీసుకుని రండి. अभी प्रभु का दास प्रार्थना करेंगे और समाप्त करेंगे. ఇప్పుడు దేవుని దాసులు ప్రార్థన చేసి సభను ముగిస్తారు. पास अनुसार चाहिए. పాస్టర్ అంతరాజ్ శెట్టి గారు पास अनुसार सैनी इधर बैठकर कुर्सी में बैठकर बीमारों के लिए प्रार्थना करो. పాస్టర్ అంతరాజ్ శేని గారు ఇక్కడ కుర్చీలో కూర్చొని రోగగ్రస్తులైన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తారు. यीशु काम शुरू किया, యేసు ప్రభు తన కార్యమును ఆరంభించాడు. आंध्र प्रदेश का हर शक्ति के सिर पर हथौड़ा बजना है. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి దుష్ట శక్తి మీద సుత్త దెబ్బ మోగాలి. सूली पर लटका हुआ यीशु को आगे लाना है. సిలువలో వేలాడుతున్న యేసయ్యను ఎదుటికి తీసుకురావాలి. बाकी सबको पीछे करना है, మిగతా వాళ్ళందరినీ వెనకాల మారేయాలి. बाकी पीछे करना है. మిగతా వాళ్ళందరినీ బయట వెనక మారేయాలి. पत्रस उनको लेके आया, పేతురు వారిని ముందుకు తీసుకొని వచ్చాడు. पतरस लेके आया. ఇదిగో సేవకులు తీసుకొని వచ్చాడు. हम भी करेंगे మనము కూడా చేద్దాం. प्रार्थना. ప్రార్థన చేద్దామండి.